హలో మై యూట్యూబ్ ఫ్యామిలీ, వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ ఆఫ్ లావణ్య రమేష్. ఇవాళ ఏంటంటే మనం చిన్నపిల్లల్లో కూడా చూసే ప్రాబ్లం ఏంటి అంటే హెయిర్ తొందరగా తెల్లగా అవుతుంది, సో గ్రే అవుతుంది తొందరగా. అది ఎట్లా కంట్రోల్ చేసుకోవాలనేసి మనం ఈ డిఐవైలో చెప్తాను. ఫస్ట్ అయితే మనం రీజన్స్ తెలుసుకుందాం. ఎందుకు వైట్ హెయిర్ అవుతుంది చిన్నపిల్లల కాలంలో అయితే ముసలోళ్ళకే అయ్యేటి హెయిర్స్ వైట్గా. అది మన ఏజ్ ఫ్యాక్టర్ అనుకునే వాళ్ళం, కానీ ఇప్పుడు ఏజ్తో సంబంధం లేకుండా అందరికీ వైట్ హెయిర్ అవుతుంది. అది ఎందువల్ల అని అంటే మనం వాడే కెమికల్ ప్రొడక్ట్స్ వల్ల. కెమికల్ ప్రొడక్ట్స్ అంటే ఏంటి? షాంపూస్, కండిషనర్స్, ఇవన్నీ కెమికల్ ప్రొడక్ట్స్ కిందికి వస్తాయి. అవన్నీ మానేద్దామంటే మనకున్న బిజీ లైఫ్లో హర్బల్గా మనం తయారు చేసుకొని వాడే షాంపూస్ కొంచెం కష్టమే అందరికీ. బిజీ షెడ్యూల్స్ ఉంటాయి కదా, సో కష్టం అవుతుంది. కాకపోతే మ్యాక్సిమం మాత్రం మనం మన ఏషియన్ కాలంలో ఎట్లా వాడేవాళ్ళు ఆ పద్ధతిలో వాడుకుంటే మాత్రం హెయిర్ అనేది అస్సలు డ్యామేజ్ కాదు, వైట్ కాదు. సో ఇప్పుడు మాత్రం స్టార్టింగ్ స్టేజ్లో ఉన్న హెయిర్ని మనం బ్లాక్గా ఎట్లా చేసుకోవచ్చు అనేది చూపిస్తా. లైట్గా స్టార్ట్ అవుతుంది వైట్ హెయిర్, అవిటిని మనం కంట్రోల్ చేసి ప్రివెన్షన్ కూడా చేసుకోవచ్చు. అది ఎట్లనో మనం డిఐవైలో చూపిస్తాను నేను మీకు. దానికి కావాల్సిన ప్రొడక్ట్స్ వచ్చేసి మెయిన్గా ఇండిగో పౌడర్. ఈ ఇండిగో పౌడర్ ఎందుకు అని అంటే ఇది బ్లీచింగ్ ఏజెంట్ లాగా పనిచేస్తుంది. కాకపోతే హర్బల్ లీఫ్తోని ఈ పౌడర్ తయారు చేస్తారు. మన హెన్నా పౌడర్ ఎట్లనో ఇది కూడా అంతే. మనకు ఖచ్చితంగా ఇండిగో పౌడర్ అయితే కావాలి. దాని తర్వాత వచ్చేసి ఆమ్లా పౌడర్ అంటే ఏం లేదు, ఉసిరికాయ ఆ పౌడరు. ఇంకా మనకి కావాల్సింది కొన్ని మెంతులు, ఈ కలంజీ సీడ్స్. ఇవి మన మార్కెట్లో కలంజీ సీడ్స్ అని అంటే ఇస్తారు, అవి తెచ్చుకొని పౌడర్ చేసుకోవాలి. ఇవి రెండైతే పౌడర్స్ లాగానే తీసుకొచ్చుకున్నా. ఇవి మాత్రం సీడ్స్. నేను ఇది ఎందుకు వేయాలనుకుంటున్నా అంటే నా ఏజ్ వచ్చేసి ఇప్పుడు 33 years. నాకు కూడా లైట్గా స్టార్ట్ అయిపోయినాయి వైట్ హెయిర్స్. సో మీకు చూపిస్తా. ఇవి ఇక్కడ స్టార్ట్ అయినాయి, కనిపిస్తుందో లేదో, లోపల కూడా అక్కడక్కడ అవుతున్నాయి. నేను ఇంతవరకు అయితే ఏం హెన్నా అట్లా ఏం పెట్టలేదు. సో ఫస్ట్ టైము ఇది మాత్రం ఖచ్చితంగా పనిచేస్తుంది. మా మమ్మీకి ఇదే నేను చెప్పిన, సో తను వాడుతుంది కాబట్టి నేను ఇంత ఖచ్చితంగా చెప్పగలుగుతున్నా. వేరే కెమికల్ డైస్ ఏం వాడట్లేదు మా మమ్మీ, ఇవే వాడుతుంది. తనకైతే ప్రస్తుతానికి అయితే హెయిర్ మాత్రం మంచిగా ఉంది. మనం కంప్లీట్గా వైట్ అయిన హెయిర్కి మాత్రం కొంచెం టైం పడుతుంది. స్టార్టింగ్ ఇనిషియల్ స్టేజ్లో అయితే మనకి సెట్ అయిపోతుంది ఇవి వాడితే. దీంతోపాటు ఆయిల్ మెంతులు కూడా కావాలి, అది ఎట్లనో చూసేద్దాం. ఇప్పుడు మనం ప్రొసీజర్ చూద్దాం. దాంట్లో ఫస్ట్ కొబ్బరి నూనె యాడ్ చేసుకోవాలి. మనకి పారాషూట్ ఆయిల్ యూజ్ చేసుకోవచ్చు. అట్లనే మీరు ఏదైనా కొబ్బరి నూనె వేరే వాడితే అది కూడా యూజ్ చేసుకోవచ్చు. మోస్ట్లీ కొబ్బరి నూనె కావాలి మనకైతే. సో దీని తర్వాత దీంట్లో ఇంకా యాడ్ చేయాల్సినవి ఏంటంటే మెంతులు పౌడర్ కింద చేసుకొని ఆ పౌడర్ ఒక 2 spoons వేసుకోండి. మెంతులలో యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఎక్కువ ఉంటాయి, హెయిర్కి అయితే సూపర్ ఫుడ్ లాగా పనిచేస్తుంది. తర్వాత వచ్చేసి ఉసిరికాయ పౌడర్, ఆమ్ల పౌడర్ కూడా సేమ్ అదే, ఉసిరికాయనే ఆమ్ల పౌడర్ అంటారు. సో అది ఒక 2 spoons యాడ్ చేసుకోండి. ఇదైతే సూపర్ ఫుడ్ ఫర్ హెయిర్. ఎంత మంచిదంటే అంత మంచిది హెయిర్కి. మన కలర్ గ్రే హెయిర్ నుంచి బ్లాక్ హెయిర్కి కన్వర్ట్ కావడానికి మనకి ఆమ్లా పౌడర్ చాలా హెల్ప్ చేస్తుంది. దాని తర్వాత నేను ఇందాక చెప్పిన కదా ఇండిగో పౌడర్ అనేసి, అదే ఇది ఇండిగో పౌడర్ కూడా ఒక 2 spoons యాడ్ చేసుకోండి. తర్వాత ఇది మంచిగా మిక్స్ చేయండి. ఇండిగో పౌడర్ ఏం చేస్తుంది అంటే మన హెయిర్ని మంచిగా అంటే ఒక డై లాగా పనిచేస్తుంది. వైట్ హెయిర్ని బ్లాక్ చేయడానికి ఖచ్చితంగా ఇది కావాల్సిందే. మనకి మెయిన్ ఇంగ్రీడియంట్ అదే అని చెప్పిన కదా, సో అది కంపల్సరీ. తర్వాత వచ్చేసి మీ దగ్గర ఉంటే కలంజీ సీడ్స్ యాడ్ చేసుకోండి, లేకపోతే అది స్కిప్ చేసిన ప్రాబ్లం లేదు. మంచిగా మిక్స్ చేసుకొని ఒక 4 hours పక్కన పెట్టుకోండి. కొంచెం ఆయిల్ తక్కువైతే నేను మళ్ళీ కొంచెం యాడ్ చేసుకున్నా, కొంచెం ఎక్కువ కావాలనేసి. సో అట్లా మిక్స్ చేసి పక్కన పెట్టుకున్నాక డబల్ బాయిలింగ్ ప్రాసెస్లో ఇది హీట్ చేసుకొని హెయిర్కి అప్లై చేసుకోవాలి. సో మనం 4 hours అనే కాదు, ఒకవేళ మనకి టైం ఉంటే 4 days అయినా పక్కన పెట్టి
అది అందులో మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇన్ఫ్యూజన్ అయినాక మనం దాన్ని డబల్ బాయిలింగ్ ప్రాసెస్లో హీట్ చేసుకోవాలి. లేదు మనకు టైం లేదనుకున్నప్పుడు 4 అవర్స్ సరిపోతుంది. ఇది మనం ఎప్పుడు వాడుకుంటే అప్పుడు ఖచ్చితంగా డబల్ బాయిలింగ్ మెథడ్లో హీట్ చేసుకొని అప్లై చేసుకోవాలి హెయిర్కి. అప్పుడే బ్లడ్ సర్క్యులేషన్ కూడా మంచిగా అవుతుంది రూట్స్కి. ఇది మీకు తెలిసిందే. అట్లా అది డబల్ బాయిలింగ్ మెథడ్లో హీట్ చేసుకున్నాక అది చల్లారినాక దీన్ని మనం వడగట్టుకోవాలి. చూసిండ్రా కలర్ చేంజ్ అయింది, ఆల్మోస్ట్ బ్లాక్ కలర్లోకి వచ్చింది ఆయిల్. ఇది మనం రెగ్యులర్గా వాడాలి. ఒక్కసారి వాడేసి రిజల్ట్ రాలేదంటే కుదరదు. మనం కంపల్సరీ వాడాలి. ఒక 2-3 మంత్స్ వాడితేనే మనకు పర్ఫెక్ట్ రిజల్ట్ కనిపిస్తుంది. సో దీన్ని మనం వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. దానికన్నా ముందు క్లాత్ ఉంటే క్లాత్, లేదంటే ఇట్లాంటి చాయ్ది జాల్ ఉంటుంది కదా, అది సన్నం ఉంటే దాంతో కూడా వడగట్టుకోవచ్చు. సో చూసిండ్రు ఆయిల్ ఇట్లా కనిపిస్తుంది. ఇది మన హెయిర్కి అప్లై చేసుకున్నాక ఖచ్చితంగా 4 to 5 అవర్స్ ఖచ్చితంగా మన హెయిర్ ఉంచుకున్నాకనే హెడ్ బాత్ అనేది చేయాలి. హెడ్ బాత్ కూడా మనం షాంపూస్ ఏం అప్లై చేయొద్దు. నార్మల్ ఒకవేళ మీకు బాగా జిడ్డుగా అనిపిస్తుంది అని అనుకుంటే కొంచెం మైల్డ్ షాంపూతో వాష్ చేసుకోండి. లేదంటే షికాకాయ పౌడర్ కుకుడుకాయ పౌడర్ ఉంటుంది కదా, అది షాంపూ లాగా చేసుకొని వాష్ చేసుకుంటే ఇంకా బెటర్. చూసిండ్రా నాకు ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి వైట్ హెయిర్స్. ఇంతవరకు నేను ఇంకేం పెట్టలేదు హెయిర్కి, అంటే ఇట్లాంటి హెన్నా కానీ డై కానీ ఇంతవరకు ఏది వాడలేదు. ఇది మా మమ్మీ యూజ్ చేస్తుంది కాబట్టి దీని రిజల్ట్ నాకు తెలుసు, అందుకనే మీతో షేర్ చేసుకుందాం అనేసి చెప్తున్నా. ఇప్పుడే 1-2 హెయిర్స్ అట్లా వైట్ అవుతున్నాయి. సో నేను ఇంకా నెగ్లెక్ట్ చేస్తే ఇంకెక్కువ అయిపోతాయి అనేసి చేసుకుందామని చేస్తుంటే మీకు కూడా చూపించాలనిపించింది. మీలో ఎవరికైనా యూజ్ అవుతుంది కదా ఖచ్చితంగా. సో అప్లికేషన్ అంతా అయిపోయినాక మనం బన్నులాగా కట్టుకొని 4 to 5 అవర్స్ వదిలేసినాక హెడ్ బాత్ చేయండి. లేదు ఓవర్ నైట్ వదిలేస్తా అంటే మీ ఇష్టం, ఏం ప్రాబ్లం లేదు దాంతో. నేనైతే ఓవర్ నైట్ ఉంచుకుంటా మ్యాక్సిమం, తర్వాతనే హెడ్ బాత్ చేస్తాను. ఆయిల్ అప్లై చేసుకుంటాను, ఎంత కామింగ్ అనిపించింది అంటే మస్తు రిలాక్సింగ్ అనిపించింది. అందుకే నాకు తెలియకుండా నేనే నా ఐస్ క్లోజ్ చేసి ఆ ఫీల్ని ఎంజాయ్ చేస్తున్నాను. చూడండి హెయిర్ ఆయిల్ అప్లై చేసుకుంటూ. ఖచ్చితంగా మనం హెయిర్ ఆయిల్ అప్లై చేసుకున్నప్పుడు రూట్స్కి అయితే కన్ఫామ్గా మంచిగా ప్రతి ఒక్క రూట్కి హెయిర్ ఆయిల్ రీచ్ అయ్యేటట్టు అయితే చూసుకోవాలి. కన్ఫామ్గా మనకి స్కాల్ప్ మొత్తం కవర్ కావాలి ఆయిల్. తర్వాత రూట్స్ కాకుండా ఇంకా కింద హెయిర్ లెంత్ ఎంత ఉంటుందో అంతవరకు కూడా అప్లై చేసుకుంటే చాలా బెటర్. నేనైతే ఏది పెట్టుకున్నా కానీ చివరి దాకా పెట్టుకుంటా, కొనల దాకా. చూసిరా నా హెయిర్ వాల్యూమ్ ఎంత ఉందో. దీనికోసం నేను ఇంకా హెయిర్ ప్యాక్స్ కూడా అప్పుడప్పుడు పెట్టుకుంటా, కానీ హెయిర్ ప్యాక్స్ అంటే హెన్నా లాంటివి కాదు, ఇంకా వేరే అవి కూడా ఇట్లాంటి ఇంగ్రీడియంట్సే. మన భృంగరాజ్ తైలం అట్లా తయారు చేసుకుంటా, రకరకాలుగా ఆయిల్ని మార్చుతూ ఉంటాను అన్నట్టు. మెయిన్ ఇంగ్రీడియంట్ మాత్రం కొబ్బరి నూనెనే. దాంట్లో ఇంకా వేయాల్సిన ఇంగ్రీడియంట్స్ వేరు ఉంటాయి కదా మనకి హెయిర్కి సంబంధించినవి అన్నీ. 1 మంత్ ఇది 1 మంత్ అది అట్లా ఫాలో అవుతా. నేనైనా మా పాపకైనా అంతే. సో అందుకనే మా హెయిర్ ఇంత డెన్స్గా ఇంత థిక్గా ఉంటుందని నేను అనుకుంటా. సో మీకు ఎవరికన్నా అట్లాంటివి ఇంకా తెలుసుకోవాలి, ఇంకా ఆయిల్స్ ఎట్లా లాంగ్ హెయిర్ కోసం ఎట్లా కావాలని తెలుసుకోవాలి, నేను మీకు చెప్పాలి అని మీరు అనుకుంటే కనుక కమెంట్ అయితే చేయండి. ఖచ్చితంగా అవి కూడా షేర్ చేసుకుంటాం. సో ఇవన్నీ ఇంగ్రీడియంట్స్. బాయ్. నచ్చితే